अमर रहे एनटीआर अमर रहे एनटीआर अमर रहे తెలుగుదేశం వర్ధిల్లాలి తెలుగుదేశం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి గీతాన్ కృష్ణాని గారి నాయకత్వం వర్ధిల్లాలి వెంకట్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఎన్టీఆర్ అమర్ రహే రాంబాబు జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వెనకాల చూడండి రాండిలాగా సత్యనారాయణ గారు రాండ్రా పేరు పేరు కదా వచ్చేది అక్కడ గ్రూప్ పట్టి వచ్చేస్తే మీరు ఎలా వచ్చేయండి వారికి ఎలా వచ్చేయండి పర్లేదు పర్లేదు జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఇచ్చేయండి కదా ఉంచండి ఏమో తింటారు కదా చైర్మన్ గా వ్యవహరించారు. అలాగే దేశం నలుమూలల నుంచి అనేక మంది నాయకుల్ని తీసుకువచ్చి
1983 నుంచి మహానాడుని నిర్వహిస్తూ ఉన్నారు. 1983 మహానాడు విజయవాడలో జరిగింది. ఆ మహానాడుకి ఎంతోమంది మహిళలు, జగ్జీవన్ రామ్ గారు, చరణ్ సింగ్ గారు, అలాగే ఎంజి రామచంద్రన్ గారు కూడా ఉన్నారు. ఎంతోమంది మహామహులు, సుర్జిత్ సింగ్ బర్నాలా అని మన గవర్నర్ చేశారు. ఇటువంటి పెద్దలందరూ కూడా ఆనాడు 1983లో అటువంటి సమావేశాలకు వచ్చారు. నా కళ్ళారా చూశాను, చెప్తున్నాను, కొంచెం అధిകം మాట్లాడుతాను అనుకోవద్దు. తర్వాత ఎన్నో నేషనల్ బ్యాంక్ సమావేశాలని ఆయన మరి ఏర్పాటు చేశారు. ఈ దేశంలో కాంగ్రెసేతర పార్టీని కూడగట్టడంలో అత్యంత ప్రాధాన్యత వహించారు. తర్వాత మన పార్టీని ఆయన మరి 1994లో కూడా ఆయన అఖండమైన మెజార్టీతో వచ్చారు. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని మరి 95 నుంచి కూడా ఈ పార్టీని ఒక పద్ధతిలో నడుపుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 85 నుంచి పార్టీకి అండగా ఉన్నారు. ఉండి పదవులకు రాలేదు, కానీ 85, 89 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. 89 ఎన్నికల్లో పోటీ చేశారని 85 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా పార్టీకి అండగా ఉండి వెనకాల ఉండి నడిపించారు. పరిపాలన అంతా కూడా వారి ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నా సరే దాని వెనకాలంతా కూడా ఆయన వెన్నుదన్నుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నడిపిస్తూ వచ్చారు. తర్వాత 1996 జనవరి 18వ తేదీన దురదృష్టవశాత్తు వారి అనారోగ్యంతో వారి 73వ ఏట కనువు సాధించడం జరిగింది. కానీ వారు రాజకీయాల మీద వేసినటువంటి ముద్ర ఈనాటికి చెరగని ముద్ర ఎన్టీ రామారావు గారు వేశారు. అటువంటి మహానాయకుడిని మనం స్మరించుకోవటం ఈ రోజున ఎంతైనా అవసరం తెలియజేస్తుంది. 86 నాటికి తాలూకాలు ఉండేవి. నరసాపురం తాలూకా, భీమవరం తాలూకా, కోడూరు తాలూకా పేరుకుంటుందండి. పాలకొల్లో ఆఫీస్ పేరుకి కోడూరు తాలూకా, ఆఫీస్ ఏమో పాలకొల్లో ఉండేది. అలాగే భీమవరం తాలూకా, అలా 16 తాలూకాలు, 8 తాలూకాలు. ఈవేళ ఆయన ఏర్పాటు చేసినవి మన జిల్లాలో మరి 1100, మన రాష్ట్రంలో 1104 మండలాలను ఏర్పాటు చేశారు. 1104 మండలాలు. ఆనాటి సమైక్య రాష్ట్రంలో 1104 మండలాలు. ఇప్పుడు 600 500 చిల్లర వాడలేదు తెలంగాణ వాళ్ళకి. ఇప్పుడు ఆ మండల వ్యవస్థ ఏర్పాటు చేసింది ఆయన. ఇవాళ ప్రజానీకానికి ఆ రోజున ఆయన ఏర్పాటు చేసినటువంటి మండల వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడింది అనేది మీ అందరికీ తెలుసు. ఆ మామూలు అందరికీ నమస్కారం అండి. మరి చేసినటువంటి టీడీపీ నాయకులకు, ప్రజలకు, అభిమానులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ కూడగట్టి ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఆయన ప్రజల్ని ప్రభుత్వంతో పాటు నడిపించడానికి, ప్రజల్ని కూడగట్టుకుంటూ ముందరికెళ్లాలని ప్రభుత్వాన్ని కూడా ఆదేశించి మనకి ధర్నాల వ్యవస్థ తీసేయడం కానీ, ప్రజల్ని ప్రభుత్వంతో కలిసి నడవాలని, ప్రభుత్వం కలిసి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, ఆడపిల్లలకి సమాన హక్కు ఇవ్వడంలో కానీ, కిలో 2 రూపాయల బియ్యం ఇవ్వడంలో ఇదే కానీ మరి చాలా సంస్కరణలు ఆయన చేశారు. మరి ఆయన
సేవ చేసి అందరినీ కలుపుకుంటూ అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు. మరి ఆయన కృష్ణుడు కానీ రాముడు కానీ ఆయన ఆ వేషాలు వేస్తే ఆయననే కొంతమంది అప్పుల్లో ఆయనే దేవుడిగా కొలిచేవారు. మరి ఆయన్ని మనం స్మరించుకోవడం చాలా అవసరం. ఆయన నడిచిన మార్గాల్లో మరి చాలా గొప్ప ఉన్నత మార్గంలో నడిచారు. మరి ఆయన ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ఎంత చిన్నవాళ్ళు వెళ్ళినా చాలా ఆప్యాయంగా పలకరించడం చేసేవారని మనం చాలా వరకు వింటున్నాం. ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో చూస్తున్నాం, ఎవరు చిన్నంత మాట ఎన్టీఆర్ గురించి మాట్లాడట్లేదు, పక్కన ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎప్పుడు మంచోడే, ఎప్పుడు సానుకూలంగా స్పందించే వ్యక్తి అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఆయన స్మరించుకుంటూ మరి మనం వచ్చిన ఇక్కడ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.